హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ ట్రేడ్స్. నిన్న మనం వీడియోలో ఒక పేపర్ ట్రేడ్ యాప్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పేజ్ అని చెప్పేసి. ఈరోజు మనం ఆ ఫ్రంట్ పేజ్ అనే యాప్ ఎలా యూస్ చేయాలో లైవ్ మార్కెట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఫ్రంట్ పేజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మన ఈమెయిల్ అడ్రస్తో అయితే లాగిన్ అవ్వాలి. దట్ మీన్స్ సైన్ అప్ అవ్వాలి. సో సైన్ అప్ అయిన తర్వాత ఇక్కడ ట్రేడ్ ల్యాబ్ అనే ఒక ఐకాన్ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్ చైన్ టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్, ఎఫ్ఐ, డిఐ డేటా, గ్లోబల్ ఇండెక్సెస్, హీట్ మ్యాప్ ఇవన్నీ కూడా మనకి విజిబుల్ అవుతాయి. సో ఇక్కడ మనము ఆప్షన్ చైన్కి వెళ్ళినట్లయితే ఆప్షన్స్ అనేవి ఎలా ట్రేడ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ ఇండెక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి వేరియస్ ఇండెక్స్లు అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, నెక్స్ట్ 50 ఇలా మనకి ఏ ఇండెక్స్ అయితే ఆ ఇండెక్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైక్ ప్రైసెస్ ఉన్నాయి కదా, కాల్ అండ్ పుట్ ఆప్షన్స్, ఇక్కడ నుండే మనం డైరెక్ట్గా ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఎగ్జిక్యూషన్ కూడా అక్కడ నుండి డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. అండ్ పొజిషన్స్ చూసినట్లయితే ఈ పొజిషన్స్లో మనం ఏ ట్రేడ్ అయితే తీసుకున్నామో అది మనకి విజిబుల్ అవుతుంది. సో నేను మార్నింగ్ అయితే ఒక స్ట్రాటజీ ప్రకారం ఈ ట్రేడ్ అయితే తీసుకున్నాను అండ్ నా ప్రాఫిట్ వచ్చేసి 3800 అయితే రన్ అవుతుంది. అండ్ వాళ్ళు టోటల్ పోర్ట్ఫోలియోలో 10 lakhs అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫేక్ అమౌంట్. సో మనము ఈ ఫేక్ అమౌంట్తో మన స్ట్రాటజీ అనేది ఎలా వర్క్ అవుతుంది, రిస్క్ రివార్డ్ అనేది ఎలా వర్క్ అవుతుందో మనం ఈ ట్రేడ్లో ఈ పేపర్ ట్రేడింగ్ యాప్ యూస్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ పర్ఫార్మెన్స్లోకి వెళ్తే మనం డైలీ ఎన్ని ట్రేడ్స్ అనేది తీసుకున్నామో మనకు అక్కడ విజిబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూపిస్తుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి మనం ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే ట్రేడ్ చేసామో అదన్నమాట. అండ్ క్వాంటిటీ అండ్ ఎల్టీపీ మీన్స్ రన్ అవుతున్న ప్రైస్, అండ్ క్వాంటిటీ వచ్చేసి మనము 75 క్వాంటిటీ తీసుకున్నాము. ఇక్కడ మనము స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కూడా ప్లేస్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన రిస్క్ రివార్డ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా, 1:2 రిస్క్ రివార్డ్ అనేది మన స్ట్రాటజీ ఇస్తుందా లేదా అన్నది ఈ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మాత్రమే డిసైడ్ అవుతాయి. ఇది ఫేక్ అమౌంటే కదా, ఎలా చేసినా పర్లేదు అని మాత్రం థింక్ చేయొద్దు. అండ్ మీరు స్టాప్ లాస్ అయితే మోడిఫైలోకి వెళ్ళిన తర్వాత మోడిఫై స్టాప్ లాస్ అని ఉంటుంది, అది క్లిక్ చేసినట్లయితే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 200 అనమాట. సో నేనైతే 250 అనేది స్టాప్ లాస్ ప్లేస్ చేశాను నేను తీసుకున్న స్ట్రైక్ ప్రైస్కి. అండ్ టార్గెట్ కూడా మోడిఫై టార్గెట్లోకి వెళ్ళిన తర్వాత 152 అనేది నేను టార్గెట్ ప్లేస్ చేశాను. అండ్ అప్డేట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ టార్గెట్ అనేది 152 అండ్ స్టాప్ లాస్ అనేది 250 ప్లేస్ చేశాను అనమాట ఈ స్ట్రైక్ ప్రైస్కి, ఈ ట్రేడ్కి. అండ్ మీరు డైరెక్ట్గా ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్ ఎగ్జిట్ అయితే మీ పొజిషన్ అనేది ఎగ్జిట్ అవుతుంది. అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మాడిఫై చేయాలి అనుకుంటే ఇక్కడ మాడిఫై అనే ఆప్షన్కి వెళ్ళి మీరు మాడిఫై చేసుకోవచ్చు. అండ్ నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది పైన విజిబుల్ అవుతుంది. బిగినర్స్కి ఈ పేపర్ ట్రేడ్ యాప్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు డైరెక్ట్గా ఆప్షన్ సెగ్మెంట్లోకి ట్రేడ్ చేయొద్దు. మీరు ఫస్ట్ 6 months ఈ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీ విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది చెక్ చేసుకుని మీరు రియల్ మనీ అనేది ఇన్వెస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.